హలో యూట్యూబ్ మిత్రులారా, వెల్కమ్ టు ఎంజెస్ వ్లాగ్. పౌరుషాల గడ్డ మన రాయలసీమ, అందులో కర్నూలు #1 కదా. కర్నూలు అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది కొండారెడ్డి బుర్జ్ అండి. ఈ కొండారెడ్డి బుర్జ్ గురించే ఇవాళ మన మినీ వ్లాగ్. వెళ్ళే దారిలో లొకేషన్స్ ని ఏమాత్రం మిస్ అవ్వద్దు. నేచర్ నెక్స్ట్ లెవెల్ ఉంటది, అస్సలు అద్భుతంగా ఉంటది, రెండు కళ్ళు సరిపోవు. ఇక జగన్నాథ గట్టును రీచ్ అవుతూ ఉండగా పెద్ద కొండను తొలిచి ఒక హైవే అయితే వేశారండి. చూస్తున్నారు కదా, ఇదైతే నా ఫేవరెట్. ఏదో కౌబాయ్ మూవీలో వెళ్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. సో చూస్తూ ఉండగానే మనం కొండారెడ్డి బుర్జ్ని అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు దీని గురించి తెలుసుకోవాలంటే 12వ శతాబ్దంలో దీనిని విజయనగర సంస్థానాధీశులు అచ్యుతరాయల కాలంలో అయితే కట్టించారని వింటాము. ఇది కోటగా, కొన్ని రోజులు అంతరంగిక మందిరంలా, తర్వాత కొన్ని రోజులు జైళ్ళు అంటే ఖైదీలను, బందీలను ఉంచే బందిఖానాగా కూడా దీన్ని ఉపయోగించారంట. మన అలంపూర్ సంస్థానాధీశుడైన కొండారెడ్డి నవాబుల దండయాత్ర కాలంలో ఈ కొండారెడ్డి బుర్జ్లోని సొరంగ మార్గం గుండా తప్పించుకున్నాడు అని చెబుతారు. తర్వాత ఈ గోల్కొండ నవాబులు ఈ మన కొండారెడ్డి బుర్జ్ని అయితే స్వాధీనం చేసుకున్నారని చెప్తారండి. సో ఇది హిస్టరీ, నా మాట కాదు. సో లాస్ట్ గా అలంపూరు సంస్థానాధీశుడైన మన కొండారెడ్డి గారు దీన్ని ఏలారు. ఆయన కాలం నాటిది కాబట్టి ఈ బురుజుకి కొండారెడ్డి బురుజు అని పేరు వచ్చిందండి. కొండారెడ్డి బురుజులో సినిమా తీస్తే బొమ్మ బ్లాక్ బస్టరే కదా. సమరసింహారెడ్డి, ఒక్కడు, సరిలేరు నీకెవరు, సుభాష్ చంద్రబోస్, ఇలా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో మన కొండారెడ్డి బురుజు కనబడుతుందండి. సో ఈ కొండారెడ్డి బురుజు రెడ్డి రాజుల కాలం నాటిది, ఆ మాత్రం పౌరుషం ఉండదా ఏంటి? సో అలా మనమైతే ఈ కొండారెడ్డి బురుజుని అయితే సందర్శించడానికి వచ్చామండి. సో ముచ్చటగా ఉంటాయి దృశ్యాలు అయితే మాత్రం. కఠినమైన శిలలు, మట్టి, సున్నం, కీలు ఉపయోగించి ఈ కోటనైతే కట్టారండి. కొద్దిగా శిథిలావస్థలో ఉన్నప్పటికీ దీనిని ఏపీ టూరిజం వాళ్ళు మెరుగులు దిద్ది ఎప్పటికప్పుడు కాపాడుతూనే ఉన్నారు. సో వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. కోట ఉపరితల పైభాగము, తర్వాత మధ్య భాగము, చుట్టూ పరిసర ప్రాంతాలు మాత్రమే మనం చూడగలుగుతాము. కోట లోపలి భాగము, అడుగు భాగం మొత్తం లాక్ చేసి ఉంచుతారండి. లోపలికి వెళ్ళడానికి ఏమాత్రం అనుమతి లేదు. సో మనం కేవలం గ్రౌండ్ లెవెల్ మరియు మొదటి అంతస్తు, తర్వాత కోట పైభాగం మాత్రం చూడగలం. కోట పైభాగంలో ఒక పెద్ద మినార్ ఉంటుందండి. ఇదైతే కోట పరిసర ప్రాంతాలు. కోట మీద నుండి చుట్టూ మన కర్నూలు పట్టణం చాలా సుందరంగా, ఎంతో మనోహరంగా కనిపిస్తూ ఉంటుందండి. సో ఇక్కడ చూసారా, పోలీసు కంట్రోల్ రూమ్ ఉంది. ఈ ప్రాంతం గుర్తుందా? ఒక్కడు సినిమాలో మహేష్ బాబు ప్రకాష్ రాజ్ను కొట్టే ప్లేస్ అండి ఇది. సో చాలా అద్భుతంగా అనిపిస్తుంది. లొకేషన్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. ఈ కోట పైభాగంలో ఒక పెద్ద మినార్ని అయితే చూడగలుగుతాం మనము. సో ఈ మినార్ ఏంటంటే వాచ్ టవర్లా ఉపయోగపడుతుందండి. శత్రురాజులు కానీ లేదా వేరే ఏ ఇతర మరి సీక్రెట్ ఏజెంట్స్ కానీ ఎవరు రాకుండా దీనిపైనుంచి ఒక నిఘా వేసి ఉంచేవాళ్ళంట మన రాజుల కాలంలో. ఏది ఏమైనా అండి, కొండారెడ్డి బురుజు కర్నూలు వాళ్ళ పౌరుషానికి, గర్వానికి, రాజసానికి చిహ్నం అనే మాత్రం చెప్పగలుగుతానండి. సో ఈ గ్రౌండ్ లెవెల్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. కోట పైనుంచి చూస్తే కోట మరి ముందర భాగం మొత్తం ఈ విధంగా కనబడుతూ ఉంటుంది. చాలా అద్భుతంగా అనిపిస్తుందండి. మరి ఒక్కసారి కర్నూలు వచ్చినప్పుడు ఈ కొండారెడ్డి బురుజును మాత్రం మిస్ అవ్వకుండా చూడమని నేనైతే చెప్తున్నా. ఈ ప్లేస్ చూసారా, ఆరో మార్క్ ప్లేసు. ఇందులో నుంచి సొరంగ మార్గం గుండా అలంపూర్కి, బెలూమ్ గుహలకి, ఇలా మరి చాలా ప్రదేశాలకి రహస్య మార్గాలు, భూగర్భంలో సొరంగాలు ఉన్నాయని చెప్తారు. మరి అది నిజమో కేవలం ఊహాగానమో నాకైతే తెలియదు. కానీ ఇలాంటి మాన్యుమెంట్స్ అంటే చిహ్నాలు, మన రాజుల కాలం నాటి చిహ్నాలు, ఇవన్నీ చూస్తూ ఉంటే మన దేశం ఎంత గొప్పది అని అనిపిస్తుందండి. ఇప్పటికీ చెక్కు చెదరని ఈ కోటలు, కొండలు, బురుజులు అద్భుతంగా అనిపిస్తాయి. కర్నూలు వచ్చే వాళ్ళకి పర్యాటక ప్రాంతాల్లో ఖచ్చితంగా ఈ కొండారెడ్డి బురుజును అయితే మీరు యాడ్ చేసుకోండి. ఈ కొండారెడ్డి బురుజు రాత్రిపూట లేజర్ షో వేస్తారు, అత్యద్భుతంగా ఉంటుందండి. ఖచ్చితంగా చూడాల్సిందే. ఇండిపెండెన్స్ డే, కొన్ని ముఖ్యమైన రోజుల్లో ఈ లేజర్ షో అయితే జరుగుతుంది. ఇక మన కర్నూలు ఫేవరెట్ ఉగ్గాని బజ్జీని మిస్ అవ్వద్దు. అలాగే కవ్వా బన్నుని అస్సలు వదులుకోవద్దు. నన్నారి తాగకుండా సమ్మర్లో ఊరు దాటద్దు. ఇంకా పుల్లారెడ్డి స్వీట్స్ అంటే నెక్స్ట్ లెవెల్. సో ఇదండి ఇవాళ మన మినీ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.